50 గ్రాముల బరువు పెరిగిన శిశువు కేఎస్హెచ్ హాస్పిటల్లో పురిటి చిన్నపిల్లలకు అత్యాధునిక వైద్యం. ప్రముఖ చిన్నపిల్లల వైద్యులు డాక్టర్ కె సద్దాం హుస్సేన్. డాక్టర్ హుస్సేన్ కు నవజాత శిశువు తల్లిదండ్రుల కృతజ్ఞతలు. కడప నగరంలోని బాలాజీ నగర్లో ఉన్న కేఎస్హెచ్ పురిటి చిన్నపిల్లల హాస్పిటల్లో మల్టీ ఆర్గాన్ డిస్ఫంక్షన్ సిండ్రోమ్ ఉన్న పురిటి బిడ్డకు వైద్యులు పునర్జీవం పోశారు. వివాహమైన 15 సంవత్సరాలకు లేక జన్మించిన ఆడపిల్ల జన్మించిందని సంతోషించేలోపే శిశువు అవయవాలు పనిచేయడం లేదని తెలియడంతో ఆ దంపతులు విలవిల్లాడారు. చికిత్స అనంతరం నవజాత శిశువు ఆరోగ్యంగా ఉండడంతో వారి సంతోషానికి అవధుల్లేవు. మైదుకూరుకు చెందిన శిశువు తల్లిదండ్రులు రామకృష్ణ, రోజా, వైద్యుడు డాక్టర్ కె సుమియతో కలిసి ప్రముఖ పురిటి చిన్నపిల్లల వైద్య నిపుణుడు డాక్టర్ హే హుస్సేన్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామకృష్ణ, రోజా దంపతులకు జన్మించిన ఆడ శిశువుకు అవయవాలు సక్రమంగా పనిచేయడం లేదని వైద్యులు తెలిపారన్నారు. ఏ హాస్పిటల్కు వెళ్లినా వైద్యులు గ్యారంటీ ఇవ్వలేమని వారికి చెప్పారన్నారు. ఏం చేయాలో పాలుపోని వారు కేఎస్హెచ్ హాస్పిటల్కు 2వ రోజే వచ్చారన్నారు. శిశువుకు ఆక్సిజన్ సక్రమంగా అందకపోవడంతో ఫిట్స్ వస్తున్నట్లు గమనించామన్నారు. అలాగే కిడ్నీలు పాడై ఊపిరితిత్తుల నుంచి రక్తం కారుతున్నట్లు గుర్తించామన్నారు. తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చి ఈ వ్యాధిని మల్టీ ఆర్గాన్ డిస్ఇన్ఫెక్షన్ సిండ్రోమ్ అని అంటారని తెలుపమన్నారు. వెంటిలేటర్ పై 14 రోజులు, హెచ్ఎఫ్ఓవి పై 3 రోజులు, కన్వెన్షనల్ వెంటిలేటర్ పై 11 రోజులు ఉంచామన్నారు. వారు ఆసుపత్రికి వచ్చినప్పుడు శిశువు కేవలం 1200 గ్రాములు మాత్రమే బరువు ఉందన్నారు. 650 గ్రాముల బరువు పెరిగి ప్రస్తుతం 1850 గ్రాముల బరువు ఉందన్నారు. శిశువు ఆరోగ్యంగా ఉందని కళ్ళు తెరిచి చూడడం, తల్లిపాలు తాగడం కూడా చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం డాక్టర్ కె సుమియ మాట్లాడుతూ ప్రజలు పురిటి బిడ్డలు, చిన్నపిల్లలకు సంబంధించి ఎలాంటి వ్యాధికైనా నాణ్యమైన వైద్యం అందిస్తున్నట్లు తెలిపారు. కేఎస్హెచ్ హాస్పిటల్లో అత్యాధునిక వసతి సౌకర్యాలు, ఆధునిక ఆపరేషన్ థియేటర్లు, ఎన్ఐసియు, పిఐసియు సౌకర్యాలు ఉన్నట్లు తెలిపారు. రాయలసీమ ప్రాంతం ప్రజలు వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం రోజా, రామకృష్ణ దంపతులు డాక్టర్ హుస్సేన్, డాక్టర్ సుమియలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ సమావేశంలో కేఎస్హెచ్ హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు. నా పేరు రోజా. నాకు కలక కలిగిన 15 ఏళ్ళకు బిడ్డ. మేము ఆశలు వదిలేసుకున్నాము బతకడేమో అని. ఈసారి వల్ల బతికించాడంటే మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఇన్ని రోజులు పోరాడి మాకు బతికించిండు. మా బిడ్డను మా చేతిలో పెట్టిందంటే సారు మేడం ఈ సాఫ్ట్ వల్ల వీళ్ళ వల్లనే అయ్యింది. మేము ఆశలు వదిలేసుకుంటామేమో, మాకు ఇంకా లేరేమో అన్నంత భయంతో మేము చాలా బాధపడ్డాము. ఈసారి వల్ల మాకు ఇక్కడ దగ్గర అందుబాటులో ఇలా ఉండడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఎక్కడికి వెళ్ళినా కానీ అసలు మాకు 10% కూడా గ్యారెంటీ ఇవ్వలేని హాస్పిటల్కి వెళ్ళాము. మేము ఇక్కడ చేర్చుకొని మాకు ఇంత నయం కలిగించిందంటే ఈసారి మేడం వల్ల అయింది. వీళ్ళకి నేను పాదాభివందనాలు చేస్తున్నాను. సార్, నా పేరు డాక్టర్ కరమల సద్దాం హుస్సేన్. సార్, మన కడప నగరంలోనే మొట్టమొదటి సూపర్ స్పెషాలిటీ చిన్నపిల్లల డాక్టర్ నేను. సార్, డిఎం నియోనటాలజీ అంటారు. నార్మల్గా ఇప్పుడు రాయలసీమలోనే మన చదివిన డాక్టర్ మన కడపలోనే స్టార్ట్ చేశాము. సో నార్మల్గా అలాంటి డాక్టర్లు హైదరాబాదు, బెంగళూరు, చెన్నైలో ఇట్లా అవైలబిలిటీలో ఉంటారు. ఇది తొందర మన ఓన్ నేటివ్ ప్లేస్ కాబట్టి ఇక్కడ కడప నగరంలోనే 3 months బ్యాక్ మనం స్టార్ట్ చేశాము. అన్ని రకాల టెర్షరీ కేర్ సర్వీసెస్ అంటే హై అండ్ వెంటిలేటర్స్, అధునాతన పరికరాలతో మనము ఎక్విప్మెంట్తో ఇక్కడ మనం హాస్పిటల్ స్టార్ట్ చేయడం జరిగింది. మన హాస్పిటల్ పేరు కేఎస్హెచ్ న్యూ బోర్న్ అండ్ చిల్డ్రన్స్ హాస్పిటల్. నా పేరు రామకృష్ణ, మాది మైదుకూరు. మా పిల్లోని కండిషన్ ఫుల్ సీరియస్ కండిషన్.
10% ఉండింది. ఏ హాస్పిటల్లో పోయినా చేసుకోలేదు పిల్లోని. సారు చేసుకొని నెల రోజులు ట్రీట్మెంట్ చేసి మా పిల్లోని బతికించిండు. ఇది మాకు చాలా సంతోషం. ఈ చాలామంది బీదోళ్ళకి ఇట్లా పరిస్థితి రాకుండా సార్ కాపాడుతాడు. సార్